ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే చూసారు కదా, ఫుల్ వీడియోస్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అలానే మన వాట్సాప్ గ్రూప్లోనే అయితే ఉంది. నాకు అని చెప్తే ఫుల్ వీడియోని అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అయితే నా ఒక రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే మీకు పెయిడ్ ఎడిటింగ్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి నాకైతే మెసేజ్ చేసేయండి. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేటెస్ట్ వర్షన్ లేకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లోనే అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇచ్చేసాను, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసేటట్టు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అయిపోతుంది. ఇలా సింపుల్గానైతే ఇలా సైడ్కి అయితే స్క్రోల్ చేసుకున్న తర్వాత 7 seconds దగ్గరికి వచ్చినాక ఇక్కడ నాగవారి పెళ్లి పిలువని ఉంది కదా, ఇక్కడ దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ టెక్స్ట్ అయితే రీప్లేస్ చేసుకోండి. మీ ఇంటి నేమ్ అయితే మీరు ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పొన్నాలని ఉంది కదా, ఓకే, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవడం తెలియకుంటే ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. వీవాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేసేటోటే ఇక్కడ 3 lines ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను, సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ అయిపోతుంది. ఇక్కడ సెర్చ్లో పొన్నాలని సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేస్తే డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. అన్నీ యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అన్నిటికీ యాడ్ కావాలంటే సింపుల్గా యాప్ని రీసెంట్ యాప్లోకి వెళ్ళి క్లీన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసేయండి, అన్నిటికైతే యాడ్ అయిపోతుంది ఫాంట్. ఓకే, ఇప్పుడు సింపుల్గానైతే ఏం చేస్తారంటే టెక్స్ట్ రీప్లేస్ అయితే తెలిసింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీ పేరు, ఓకే, పెళ్ళి కొడుకు పేరు ఇంటి నేమ్తో అన్న పెట్టుకోండి, లేదంటే ఇక్కడ నాగా, ఓకే, ఇక్కడ నాగా అని నాగ చైతన్య అని ఉంది కదా, మీరేం చేస్తారంటే ఒకవేళ మీ ఇంటి నేమ్ తోటి అలా పెట్టుకోవచ్చు. పెళ్ళి కొడుకు అని పెట్టి కింద పెళ్ళి కొడుకు పేరు పెట్టేసేయండి. అది మీకు నచ్చిన విధంగానైతే మీరు కస్టమైజ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ అండ్ మాస్క్లోకి అయితే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంటుంది. ఓకే, దానిలోకి అయితే వెళ్తే ఇక్కడ కింద మీకు ఈ ఇమేజ్ ఉంది చూడండి. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ప్లస్ ఎంఐ క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఎవరైతే యాడ్ చేయాలనుకుంటారో ఇమేజ్ పెళ్ళి కొడుకు ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ అయితే ఈ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లే అకౌంట్ ఫార్వర్డ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఒక 2 times క్లిక్ చేసేయండి. ఇలా ఎక్స్టెండ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే లాస్ట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది చిన్నగా ఇట్లా. ఇప్పుడైతే ఇమేజ్ అయితే యాడ్ అయింది కదా, యాడ్ అయిన తర్వాత ఇలా రైట్ సైడ్కి అయితే లాంగ్ ప్రెస్ చేసి ఇలా ఇమేజ్ని అయితే కిందికి అయితే రీప్లేస్ చేసుకోండి. ఇలా రీప్లేస్ చేసుకున్న తర్వాత 2 fingers తోటి అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ మీకు ఇమేజ్ అనేది కొద్దిగా పెద్దగా ఉంటే 2 fingers పెట్టి అడ్జస్ట్ చేసుకోండి, చిన్నగా అయితే అయిపోతుంది. సింపుల్గానైతే బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు నేమ్ అయితే రీప్లేస్ చేసుకుంటారు కదా, ఓకే, ఇలానైతే పెళ్లి కూతురు ఇమేజ్ కూడా రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఇవన్నీ ఉంటుంది. ఓకే, ఏ టైము, ఉదయం, మీరు ఏ రోజు, ఓకే, ఇవన్నీ అయితే మీకు తెలిసిందే. సింపుల్గా అయితే ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి, దీన్ని అయితే రిమూవ్ చేసి ఇక్కడ మీకు ఏదైతే ఉంటుందో సండే అయితే సండే అంటే ఆదివారము, సోమవారం అని మీరు తెలుగులో ఇచ్చుకోండి, ఇంగ్లీష్లో కూడా ఇచ్చుకోవచ్చు, అది మీ ఇష్టం, యాజ్ యూర్ విష్. ఇలానైతే ఇలా సైడ్స్కి అయితే స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడనైతే మీరు వెన్యూ ఉంటుంది, అంటే విందు కార్యక్రమం ఎక్కడనో, ఓకే, దీన్ని కూడా సింపుల్గానైతే మీరు యాడ్ చేసేసిన తర్వాత లాస్ట్కి 2 photos అన్న యాడ్ చేసేయండి, లేదంటే ఫ్యామిలీ ఫోటో యాడ్ చేసిన బెటర్. ఓకే, అంటే 2 కలిసిన ఇమేజ్ అన్నా, లేకుంటే ఫ్యామిలీ ఫోటో ఒకటి పెద్దది వేస్తామని అంటే ఫ్యామిలీ ఫోటో కూడా వేసుకోవచ్చు. సింపుల్గానైతే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇలా బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అవుపించింది చూడండి, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1080p ఉంటుంది, 720p చాలండి. 720pలో ఇనఫ్ అయిపోతుంది. దాంట్లోనైతే మీరు వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ అయితే వీడియోని అయితే నచ్చింది అనుకోండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.